ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో శ్రీరామ సహాయం రఘురామరెడ్డి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు మరియు ఎంపీడీఓ ఎర్రయ్య, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆఫీస్ ఇన్ఛార్జ్ రాయపుడి నారాయణరావు, మార్కెట్ చైర్మన్ వెనుపూసల సీతారాములు, మాజీ సర్పంచ్ రాయపుడి నవీన్ తో పాటుగా నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సోమవారం నుంచి స్టార్ట్ చేయడానికి ఒక ప్రణాళిక చేస్తున్నాం సార్. అంతా కూడా మన మండలంలో ఎంఆర్ఓ గారు, చైర్మన్ గారు మేమందరం కోఆర్డినేట్ చేసుకొని ప్రభుత్వ పథకాలన్నీ సఫలీకృతం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా నమస్కారం అండి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి స్థానంలో మేము దుర్బాటు చట్టాన్ని అమలు చేయడం జరిగింది. మనందరం కూడా గత నెల 17వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మనం గ్రామసభను నిర్వహించుకొని దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులన్నింటినీ కూడా మనం జూన్ 2 నాటికి మన యొక్క అర్హత బట్టి కూడా మనం వాటిని పరిశీలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మనకి గతంలో ఉన్న పడద పాత్ర పే చేసుకుని మన అర్హతలు బట్టి అందరికీ కూడా జూన్ 2 నాటి మనం ఈ ఆన్లైన్లో ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ధన్యవాదాలు. రైతాంగానికి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్. మీకు ఒకవేళ పూర్తి స్థాయిగా నాకు అవగాహన కావాలంటే వచ్చి అడిగితే దానికి ఎలా పెట్టాలో, ఎలా అప్డేట్ చేయాలో చెప్తారన్నమాట. అదేవిధంగా కొంత ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. గత 1.5 yearలోనే రైతాంగానికి సంబంధించిన స్కీమ్స్ 60,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రైతుల మీద ఖర్చు పెట్టింది. కొన్ని స్కీమ్స్ యూజ్ చేస్తాము. రైతు రుణమాఫీ 21,000 కోట్లు, 22,000 కోట్ల రూపాయల అప్రాక్సిమేట్గా 22,000 కోట్ల రూపాయలు 25 లక్షల రైతులకు ఆల్రెడీ రుణమాఫీ అయింది. కాకపోవచ్చు, కానీ 25 లక్షల రైతులకు ఆల్రెడీ రుణమాఫీ అయింది. అదేవిధంగా రైతు బంధు స్కీమ్ కింద 12,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఇవ్వబడుతున్నారు. సన్నబియ్యం 12,000 కోట్ల రూపాయలు దాని మీద కూడా ఖర్చు అయిందన్నమాట. రాజీవ్ యువ వికాస్ దాని మీద 7,000 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతుంది. ధరణి తీసేసి ఇప్పుడు భూభారత్ వస్తుందన్నమాట. అది కూడా రైతులకు సంబంధించిన స్కీమ్. అంటే మీకు నా పేరు మీ పేరు ఆయన పొరపాటు సరిదిద్దడానికి ఇప్పుడు భూభారత్ అనేది కొత్త చట్టం తీసుకురావడం. దాంట్లో 3 స్టేజ్ల ఎంపీలు ఉండడం, ఆర్డీఓ, కలెక్టర్.